రైట్. ఇక్కడ డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గండిపేటలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:50 కోకాపేట వద్ద నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి పునాది రాయి వేస్తారు. హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలు ప్రారంభించనున్నారు. నియో పోలీస్ వాటర్ సప్లై శావరేజ్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి గండిపేట గోల్కొండ రిసార్ట్స్ వద్ద బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి పునాది రాయి వేస్తారనే వార్తల తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గండిపేట పర్యటిస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ కు వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 8,854 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే గోదావరి జలాలను హైదరాబాద్ కు మంచినీటికి సరఫరా తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కూడా మొత్తం 25 లక్షల మందికి 24 గ్రామాలకు సంబంధించిన హైదరాబాద్ పాటు 24 గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి వాటర్ సప్లై చేసేందుకు కూడా ఫేజ్ 1, 2 సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే అంటే హైదరాబాద్ లో మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. సుమారు ప్రధాన కారణం అంటే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి జనాభా దృష్ట్యా, అదేవిధంగా భూగర్భ జలాలు అట్టడుగు పోతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ ఖచ్చితంగా ఈ మంచినీటిని అందించే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆ విధంగానే దానికి సంబంధించి కూడా అనౌన్స్ చేశారు. ఈ రోజు గండిపేట దగ్గర ప్రారంభిస్తారు. గోదావరి జలాలకు సంబంధించిన ఏదైతే ఫేజ్ 1, 2కి సంబంధించి ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా సాయంత్రం 4 గంటలకి అక్కడ గోదావరి ఏదైతే గండిపేట పర్యటిస్తారు. మరోవైపు నియో పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే ఏదైతే వీలైనంత త్వరగా ఖచ్చితంగా హైదరాబాద్ కు మంచినీటిని తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మొత్తం 8,854 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రోజు.